శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10 జనవరి 2024 బుధవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. 10 జనవరి 2024 బుధవారము, శ్రీ శోభకృత్ నామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. ఈరోజు మాస శివరాత్రి సాయంకాలం కాలంలో ప్రదోష సమయంలో శివార్చన చేస్తారు. అలాగే శివునికి రుద్రాభిషేకము నమ్మకం సంకల్పంతో చేస్తే చాలా శుభఫలితాలు లభిస్తాయి. ఈరోజు సూర్యోదయం 6:31 ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:39 అస్తమిస్తాడు. ఈరోజు తిథి బహుళ చతుర్దశి రాత్రి 7:42 వరకు ఉంటుంది. ఈరోజు మూలా నక్షత్రము రాత్రి 7:40 వరకు ఉంటుంది. ఈ మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉంటుంది. యోగము ధ్రువము రాత్రి 9:45 వరకు, కరణము భద్రము ఉదయం 8:12 వరకు, తదుపరి నాగవము అనే కరణం ఉంటుంది. ఈరోజు శుభ సమయాలు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటాయి. ఈ సమయంలో ఏవైనా పనులు ప్రారంభించుకోవడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, బయలుదేరడం కానీ చేయొచ్చు. రావుకాలము మధ్యాహ్నం 12 నుంచి 1:30, అలాగే యమగండము 7:30 నుంచి ఉదయం 7 నుంచి 9 వరకు. ఈ రెండు కూడా చెన్నైలో కానీ దక్షిణ భారతదేశంలోని వారు మాత్రమే పాటిస్తారు. మన ఆంధ్రదేశంలో పాటించడానికి దుర్ముహూర్తము వర్జం మాత్రమే పాటిస్తారు. రాహుకాలం దుర్ముహూర్తము వర్జము కలిపి పాటించరు. ఇకపోతే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:24 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్త సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. దుర్ముహూర్తం కంటే ముందు చేయకూడదు. దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత పనులు ప్రారంభిస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. లేదా దుర్ముహూర్తం కంటే ముందే ప్రారంభించి దుర్ముహూర్తం వచ్చే సమయానికి పూర్తి చేసుకోవాలి. అలాగే వర్జము సాయంత్రం 6 గంటల నుంచి 7:39. వర్జం సమయంలో కూడా ఇంట్లోంచి బయలుదేరడం కానీ, ఏవైనా కొత్త కార్యక్రమం ప్రారంభించడం కానీ చేయకూడదు. వర్జం కంటే ముందు బయలుదేరాలి. ఏమైనా కార్యక్రమం ప్రారంభించాలని కూడా వర్జం రాకముందే ప్రారంభిస్తే వర్జం ఉన్నా పర్వాలేదు. అమృత గడియలు మధ్యాహ్నం 1:19 నుంచి 2:53 వరకు. ఈ అమృత గడియల్లో కూడా ఏవైనా శుభ కార్యాలు కానీ పనులు కానీ చేసుకోవచ్చు. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మగ, మూలా నక్షత్రాలు జన్మతారు కాబట్టి ఈరోజు తారాబలం లేదు, బాగాలేదు. అలాగే భరణి, పూర్వఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు పురమవుతారు కాబట్టి ఈరోజు బాగుంది. కృత్తిక, ఉత్తరాఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఏవైనా పనులు, ఉద్యోగానికి అప్లై చేసుకోవడం కానీ, గవర్నమెంట్ పనులు, ఆఫీసులో పనులు కానీ, అలాగే కోర్టు కేసులు వేయడం కానీ చేసుకోవచ్చు. అలాగే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు నైదంతాలు అవుతుంది కాబట్టి బాగాలేదు. ఈరోజు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు సాధనతాలు అవుతాయి. ఈ భూ సంబంధమైన పనులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ, భూమి కొనుగోలు కానీ, ప్లాట్లకు అడ్వాన్స్లు ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. కోర్టు కేసులు వేయడానికి కూడా బాగుంటుంది. ఈరోజు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు ప్రత్యక్తారు అవుతుంది కాబట్టి బాగాలేదు. ఈరోజు పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు క్షేమతారు అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పని చేసుకోవచ్చు. వాహన కొనుగోళ్లు చేయడానికి కూడా బాగుంటుంది. విద్యా విషయాలు ప్రారంభించుకోవడానికి, విదేశీ ప్రయాణాలు చేయడానికి, అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది వీరకు. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద నక్షత్రాలకు విపత్తారు అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. వీరు వ్యాపారాలు ప్రారంభించడం కానీ, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేయవచ్చు. ఈ రకంగా ఈ తారబలం ఉండే రాసులు ఇవి. ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు, మూలా నక్షత్రము ధనుసు రాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉండే రాసులు ఏమంటే మిథునము మరియు కర్కాటకము మరియు తులారాశి, ధనుస్సు మరియు కుంభరాశి, మేరాశులకు చంద్రబలం బాగా ఉంది. తారబలం లేకపోయినా కూడా చంద్రబలం బాగున్నప్పుడు ఏవైనా పనులు ప్రత్యేకమైన పనులు చేయాలనుకున్నా, ప్రారంభించుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి గణపతి ఆరాధన చేసి ఏమైనా పనులు ప్రారంభిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు బుధవారానికి గణపతికి చాలా ప్రీతికరమైన రోజు. గణపతిని కనుక గరికతో ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మనం చేసే పనుల్లో విఘ్నాలు తోలుతాయి. ముఖ్యంగా గణపతికి ఆరాధించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అటుకులు బెల్లు ప్రసాదంగా సమర్పించాలి. ఓం గం ఐం గణపతి నమః అనే స్తోత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. అలాగే గణపతికి గరికతో షోడశోపచార పూజ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి బుధవారం గణపతిని షోడశోపచార పూజ దుర్వా యుగ్మంతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకు కనుక గణపతి మంత్రాన్ని కనుక నేర్పిస్తే రోజు ఓం గం ఐం గణపతే నమః అనే స్తోత్రాన్ని నేర్పిస్తే
జపం చేయించడం అలవాటు చేస్తే 108 సార్లు ఒక సంవత్సరం పాటు ఇంకా చేశారనుకోండి, ఆధ్యాత్మికమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వారికి విద్యలో మంచిగా రాణిస్తారు. ఈ రకంగా ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు కేతుకు సంబంధించింది కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లో పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహస్థం రౌద్రం రౌద్రాత్వం తం కేతుం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే ఈరోజు బుధవారం కాబట్టి ప్రియంగు గుల్కా శ్రావణం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణం వేదం తం బుధం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా బుధగ్రహ దోషాలు తొలుగుతాయి. బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యధిక శుభ ఫలితాలు. ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ 2 పూట్ల చేసుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అలా వీలు కానప్పుడు విష్ణు సహస్రనామంలోని ఈ బుధగ్రహానికి ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని జపం చేసుకున్నా కూడా మీకు అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు బుధవారానికి వారసుల ఉత్తర దిక్కు అవుతుంది కాబట్టి ఉత్తర దిక్కు ప్రయాణం చేయాలనుకుంటే ముందుగా తూర్పు వైపున వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే ఏమైనా పనులు ప్రారంభించాలన్నా ఉత్తరం వైపు వెళ్ళిన చోట పనులు మీకు సవ్యంగా సాగాలంటే ఈ రకంగా తూర్పు నుంచి తిరిగి అంటే క్లాక్ వైజ్లో తిరిగి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే పనులు సాగుతాయి. ఈరోజు కేతు నక్షత్రానికి జన్మ నక్షత్రంలో ఎవరైనా జన్మించుంటే వారికి కేతు మూలా నక్షత్రం కేతు అధిపతి అవుతాడు. ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారికి మొదటి పాదంలో జన్మించిన వారు పుత్రులైన ఎడల తండ్రికి దోషము, పుత్రిక జన్మించిన ఎడల పశువులకు హాని కలుగుతుంది. రెండో పాదంలో పుత్రజనమైన ఎడల తల్లికి దోషము, పుత్రిక జన్మించిన ఎడల సామాన్య దోషం ఉంటుంది. మూడో పాదంలో పుత్రులు జన్మించిన ఎడల ధననష్టం కలుగుతుంది. పుత్రికా జన్మైన ఎడల పితృపక్షమునకు హాని కలుగుతుంది. నాలుగో పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల సామాన్య దోషం ఉంటుంది. పుత్రిక జన్మించిన ఎడల మాతృపక్షమునకు హాని కలుగుతుంది. కావున ఈ నక్షత్రంలో పుత్రికాపుత్రులు ఏ పాదంలో జన్మించినను జపహోమ శాంతులు, మహాన్యాస రుద్రాభిషేకాలు, నక్షత్ర గ్రహ జపాలు, దానాలు చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా బంగారంతో చేయించిన ఎనుబోతు మహిషను ప్రతిమను ఎవరి శక్తి కొలది దానం చేస్తే మంచిది. పురుషుడు పుట్టినవాడు ధనవంతుడు, సౌఖ్యము అనుభవించేవాడు, మంచి ధార్మికుడు, మంచి క్రమశిక్షణలో ఉండేవాడు, అలాగే బంధువులను ప్రేమించేవాడు, పోషించేవాడు, అభిమానవంతుడు అవుతాడు. వీరికి క్రమశిక్షణ పుట్టింది పేరుగా ఉంటుంది. స్త్రీ పుట్టిన స్వల్ప సౌఖ్యము గలది, విద్యా ధనములందు ఆసక్తి లేనిది అవుతుంది. ఈ రకంగా కేతు నక్షత్రంలో ఎవరైనా జన్మించిన వారికి ఈ రకంగా ఈరోజు శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేక విషయాలు శుభమస్తు.